వారందరికీ మా యొక్క కళాభివందనాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం మరి అమ్మవారి యొక్క బోనాల పండగకి వచ్చేసి మన భాషా సంస్కృతి శాఖ మరి సంచాలకులు మామిడి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమాలకు వచ్చినటువంటి మీ అందరికీ మా యొక్క కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ విన్నపం మేరకు ఈ తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారు ఇక్కడికి కార్యక్రమాలు పంపిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు కొద్దిసేపట్లో ఒకడోలు కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఇన్ఛార్జి నరేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అమ్మవారి ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా మరి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మీరందరూ ఈ ప్రతి సంవత్సరం వచ్చేసి ఈ అమ్మవారి వచ్చినటువంటి వారందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మా కళాబంధన తెలియజేసుకుంటూ మా యొక్క ఒగ్గుడోలు కార్యక్రమం కచ్చు అంజయ్య ఒగ్గుడోలు బృందం పెద్దపల్లి గ్రామం రాఘవపూర్.
Hello. Check. 1, 2. Hello. అమ్మ జరిసేపు ఆపండి, డప్పులోళ్ళు కొద్దిసేపు ఆపండి, 2 నిమిషాలు ఆపండి, 2 నిమిషాలు ఆపండి. డప్పు వాయిస్తున్నవారు ఎందరెందరో మహానుభావులు, అందరికీ ఆషాఢ బోనాల జాతర శుభాకాంక్షలు. భాగ్యనగర శ్రీ మహంకాళి మాతేశ్వరి ఆషాఢ బోనాల జాతర పాతపట్టణం ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున నేను భాగ్యనగర ప్రజలకు, భక్తులకు, సోదర సోదరిమణులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ ఆషాఢ బోనాల జాతర శుభాకాంక్షలు తెలియచేస్తా ఉన్నాను. భాగ్యనగర్ శ్రీ महंकाली मातेश्वरी आषाढ़ बोनाल जातरा के शुभ अवसर पर मैं पुराने शहर उम्मड़ी देवालयाल ऊरेगिंपु कमेटी की ओर से सभी भाग्यनगर के भक्तों को, यहाँ के सभी नागरिकों को, भाइयों को, बहनों को और इलेक्ट्रॉनिक मीडिया मित्रों को, प्रिंट मीडिया बंधुओं को सबका मैं अभिनंदन करते हुए हमारे राजमोहन जी, कारपोरेटर पुराना पुल और गौस भाई और सारे माइनॉरिटीज बंधुओं का, मजलिस दोस्तों का मैं आषाढ़ बोनाल जातरा की ओर से बहुत बहुत अभिनंदन करता हूं। माइनॉरिटी भाइयों, आपने बड़े बेहतरीन बैकअप लगाया है। द सिटी ऑफ गंगा जमुनी तहजीब। दोस्तों, मैं सबसे पहले गौस भाई और राजमोहन की दोस्ती के बारे में आपको एक छोटी सी बात बता दूं। ये ऐसे दोस्त हैं जिनकी दोस्ती बहुत पक्की दोस्ती है, हमारे गौस भाई का और राजमोहन जी का। दोस्तों, दोस्ती दवाइयों से भी ज्यादा कीमती होती है। दोस्ती दवाइयों से भी ज्यादा कीमती होती है। अच्छे दोस्तों की कभी एक्सपायरी डेट नहीं होती। ये वैसे दोस्त हैं। राजमोहन जी का और गौस भाई जी का बहुत बहुत अभिनंदन है। गौस भाई, दिल से दुआ है हमारी जिंदगी तुम्हारी संवर जाए। दिल से दुआ है हमारी जिंदगी तुम्हारी संवर जाए। तुम्हारे हर नजर में प्यार नजर आए। तुम्हें जिसकी तलाश है गौस भाई, खुदा करे वो खुद तुम्हारी तलाश में आए। आप सबका बहुत बहुत अभिनंदन है। మిత్రులారా, భక్తులారా, కొద్దిసేపట్లో మన ఈ చక్కటి కార్యక్రమం ప్రారంభం కానున్నది. ముందుగా మా సోదరిమణులకు, సోదరులకు, చిన్నారి పాపలకు అందరికీ నేను బోనాల జాతర శుభాకాంక్షలు తెలియచేస్తూ, అమ్మా, మీ పిల్లలు, మీ సొమ్ములు, మీ డబ్బులు మీరు జాగ్రత్తగా చూచుకోండి. మీ పక్కనే మీకు తెలిసిన వాళ్ళలాగానే ఉంటారు. మీ సొమ్ములు లాగేస్తారు, డబ్బులు లాగేస్తారు. దయచేసి మీరు మీ సొమ్ములు మీరు జాగ్రత్తగానే ఉండాలి. తెలియదు, వాళ్ళు మన వాళ్ళే అనుకుంటాం. కాబట్టి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నేను అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, పాపలకు, అన్నలకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మీరు దయచేసి మీ సొమ్ములు, మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి. అది మీ బాధ్యత మాత్రమే. భాగ్యనగర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు తరఫున కొద్దిసేపట్లో మాతేశ్వరి ఘటాలు రానున్నాయి. మనందరినీ ఆశీర్వదిస్తూ భాగ్యనగర ప్రజలతో పాటు
భారత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మాతేశ్వరి అమ్మలగమ్మ అమ్మ మనలను దీవిస్తూ రానున్నది కొద్ది క్షణాల్లో. జేబు దొంగలున్నారు జాగ్రత్త. మీ విలువైన బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లు మరియు మనీ పర్సులు జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మల్లారా, మీరు దర్శనం క్యూ లైన్లో ఉన్నప్పుడు కానీ, భక్తుల రద్దీ ప్రాంతంలో ఉన్నప్పుడు కానీ అనుమానాస్పద వ్యక్తులను గమనించండి. ఎటువంటి నేరము జరిగినా వెంటనే డ్యూటీలో ఉన్న మన పోలీస్ సోదరులకు సమాచారం ఇవ్వండి. ఈసారి జరుగుతున్న ఈ చక్కటి ఆషాఢ బోనాల జాతర మహాంకాళి మాతేశ్వరి మిరాలం మండి మహాకాళేశ్వర దేవాలయం చైర్మన్ మాన్యశ్రీ గాజుల అంజయ్య గారి ఆధ్వర్యంలో చైర్మన్గా, ఈ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు చైర్మన్గా ఎంతో అంగరంగ వైభవంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. బంగారు బోనాన్ని వివిధ దేవాలయాల్లో ఉన్న అమ్మవార్లకు సమర్పించారు. బెజవాడ కనకదుర్గమ్మ, గోల్కొండ జగదాంబ దేవిక, ఉజ్జయిని మహాకాళి, పెద్దమ్మ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, బల్కంపేట్ ఎల్లమ్మ, భాగ్యలక్ష్మమ్మ, లాల్ దర్వాజా సింహవాహిని మహాంకాళి మాతేశ్వరి దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం జరిగింది, నైవేద్యం సమర్పించడం జరిగింది. కోరుకుంటూ మా భాగ్యనగర ప్రజలందరూ హాయిగా ఆనందంగా ఐశ్వర్యవంతులై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మాతేశ్వరికి ఆశీర్వాదం ఇవ్వమని బంగారు బోనంతో మా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య గారి నాయకత్వాన, వారి చైర్మన్షిప్లో అమ్మవారిని పూజించడం జరిగింది. మనమంతా సుఖ సంతోషాలతో మన పాడ పంటలన్నీ సస్యశ్యామలంగా ఉండాలని కోరబడ్డాయి. మీ అందరికీ నేను మళ్ళీ ఆషాఢ బోనాల జాతర శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఉపాధ్యక్షులు గోపిశెట్టి దినేష్ అన్న గారు, మాజీ ప్రధాన కార్యదర్శి, మంచి క్రీడాకారుడు, ఎంతో మంది క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు ప్రకాశింపజేసిన మా ప్యారసాని వెంకటేష్ అన్న గారు, ఈ చక్కటి కార్యక్రమానికి వారి సహాయంతో ఈ పాతపట్టణ ప్రజలందరి తరఫున నేను మళ్ళీ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తా ఉన్నాను. అమ్మా, మీరు వాయించండి అమ్మా.
R&B డిపార్ట్మెంట్ మిత్రులు మీరు లైట్లు ఆన్ చేయండి. R&B డిపార్ట్మెంట్ నుండి ఉద్యోగ విరమణ అయిన తర్వాత కూడా మన ఆషాఢ బోనాల జాతరకు ఈ చక్కని వేదికను స్టేజ్లో వేయించి తమ అమూల్య సేవలు అందిస్తున్న సోదరుడు లక్ష్మణ్ గారికి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఎప్పుడు మీకు మా కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం ఆషాఢ బోనాల జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మలగన్న అమ్మ మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచి ప్రతి సంవత్సరం జరిగే ఆషాఢ బోనాల జాతరకు తమ అమూల్య సేవలు అందిస్తారని ఆశిస్తూ సోదరుడు లక్ష్మణ్ గారికి నేను ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. R&D డిపార్ట్మెంట్ సోదరులకు, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ మిత్రులకు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సోదరులకు మరియు ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి రాజీ లేకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని జయప్రదం చేయట్లో మాతో సహకరిస్తున్న పోలీస్ డీజీపీ గారికి, కమిషనర్ గారికి, వివిధ హోదాల్లో ఉన్న పోలీస్ సోదరులందరికీ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ స్వాగతం తెలియచేస్తా ఉన్నది. అలాగే మీడియా మిత్రులు, వారి సహకారం లేనిదే మా చక్కటి కార్యక్రమం ఎప్పుడు సక్సెస్ఫుల్ కాదు. ముఖ్యంగా మా వేదికకు ఎదురుగా ఉన్న షాలిమార్ ఛానల్ ఇంకా వివిధ ఛానల్ మిత్రులు వారు ఎప్పుడు ప్రతి సంవత్సరం తమ అమూల్య సేవలు అందిస్తున్న మా మిత్రులందరికీ అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతా ఉన్నాను. అలాగే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ మిత్రులు తమ అమూల్య సేవలు అందిస్తున్న డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏ సోదరుడు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీకి తమ అమూల్య సేవలు అందిస్తున్న మిత్రులందరికీ నేను భాగ్యనగర్ శ్రీ మహంకాళి మాతేశ్వరి ఆషాఢ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల కమిటీ గాజుల అంజయ్య గారి టీం తరఫున, వారి మొత్తం టీం తరఫున నేను స్వాగతం సుస్వాగతం, అలాగే భక్తులందరికీ అందరికీ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ स्वागतम తెలియచేస్తా ఉన్నది. और मैं सभी అమ్మల్లారా, మా ఊరేగింపు ప్రారంభమైంది. కొద్దిసేపట్లో ఇడికి రానున్నది. ఆ ఊరేగింపు ఈ దగ్గరికి వచ్చే వరకు మీరు దారి ఇవ్వాలి లేసి. దయచేసి వినండి. మేము ఇంత పెద్ద కార్యక్రమం మీ ఆనందానికై చేస్తా ఉన్నాం. మిమ్మల్ని మాతేశ్వరి చల్లగా చూడాలని మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీరు మాతో సహకరించాలి. ఈరోజు పెద్దలు గౌరవనీయులైనటువంటి మన తెలంగాణ భాషా సంస్కృతి శాఖ వారి ఆధ్వర్యం నుండి అంతరించిపోతున్నటువంటి కళలకు జీవం పోసి అంతరించిపోతున్న జానపద కళలకు జీవం పోస్తున్న తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారి నేతృత్వంలో హైదరాబాద్లో ఈ బోనాల ఉత్సవాల సందర్భంగా సుమారుగా 1,00,000 మంది కళాకారులతోటి ప్రతి చోట్ల ఇట్లాంటి జానపదాలు పల్లెలలో ఉన్నటువంటి కళారూపాలకు పట్టం కడుతున్న, హైదరాబాద్లో పట్టం కడుతున్న అశేషమైన తెలంగాణ ప్రజలకు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ తరఫున మా కళాకారులు చిందు యక్షగానం, ఘట విన్యాసం, డప్పులు, ఒగ్గుటోళ్ళు, పులివేషాలు వీళ్ళందరి తరఫున ఒకసారి మీరు కింద కూర్చున్నారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు మన తెలంగాణ భాషా సంస్కృతి శాఖ వారి ఆధ్వర్యం నుండి పెద్దలు గౌరవనీయులైనటువంటి మన హరికృష్ణ గారి సౌరాజ్యంలో మన ఇక్కడికి వచ్చినటువంటి ఇన్ఛార్జ్ గారు వారి సౌరాజ్యంలో సింధు యక్షగానం అంతరించిపోకుండా
ఈ కళలకు జీవం పోస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మా కళాకారుల తరపున కళాభివందనలు తెలియజేసుకుంటున్నాము. చిందు యక్షగానం గడ్డమి యాదగిరి బృందంచే కీచకవధ అనే ఒక నాటక ప్రదర్శన జరుగుతుంది. అందులో నుండి ఒక ఘట్టము మీ ముందు ప్రదర్శిస్తున్నారు కాబట్టి మీ చప్పట్లే మాకు సన్మాన దుప్పట్టు కాబట్టి బ్రహ్మాండంగా ఆ దేవుని పేర మీరు బ్రహ్మాండంగా కొట్టాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఇక మీ ముందు కీచకవధ అనే ఒక నాటక ప్రదర్శన జరగబోతున్నది. మీరు అందరూ కూడా వినయంగా వినాలి. ఒకసారి ఆ దేవుని పేరట మనం మళ్ళొకసారి చప్పట్లు కొట్టుకుందాం. అన్న ఒకటి కార్డ్స్ మైక్ ఇవ్వండి, కొంచెం ఈ సౌండ్ పెంచండి అన్న దయచేసి. కొంచెం ఈ సౌండ్ను, ఈ 2 మైకుల సౌండ్ను పెంచితే వెనకాల ఉన్నటువంటి వారికి కోరస్కు ఒక మైక్ ఇవ్వండి. ఈ సౌండ్ను దయచేసి పెంచవలసిందిగా అందరికి వేడుకుంటున్నాను. గట్టిగా ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. చప్పట్లు కొట్టరాకపోతే పక్క పంటలను కొట్టుకోండి. మంచిది. తన విజ్ఞాన మస్తు అని దూర్జటి నందన నీకు మొక్కేదా ఫలితము చేయుమయ్య నిన్ను ప్రార్థన చేసద ఏకదంతమా బలపలి చేతి కంఠమున ప్రాకులనెప్పుడు బాయకుండుమా తలపులలోన నీవెగతి దైవ వినాయక లోకనాయక మృకుల వేల్పువు నీవే కదా గజ మొమును గల దేవా వినాయక మృకుల వేల్పువు నీవే కదా గజ మోమును గల దేవా వినాయక మృకుల వేల్పువు నీవే కదా గజ. ఎక్కడ శుభకార్యములెన్నైనను ఎక్కడ శుభకార్యములెన్నైనను ఎక్కడ శుభకార్యములెన్నైనను ఎక్కడ శుభకార్యములెన్నైనను కన్ని పూజలు ఎక్కడ లేవిక మృకుల వేల్పువు నీవే కదా గజ మోమును గల దేవా వినాయక మృకుల వేల్పువు నీవే కదా గజ. రాజా రాజులు బగుడగా పూజనుల తరుపుని భజింపగా రాజా మత్స్యానగరమును పరిపాలించిన వాడును నా పేరు విరట్రాజ్ అంటారు. నా భార్య పేరు సుదర్శనాదేవి. ఇక్కడి సమయము సందర్భమున మా బావగారు వేంచేస్తున్నారు కాబట్టి వారి యొక్క అభినందనకు వెళ్ళేదగాక. అమత్య హలో హలో భీకర కౌతూహలము మిల్చెను. అమ్మవారి ఊరేగింపు దగ్గరికి వచ్చేసింది. అమ్మవారు అంబారిపై గజరాజుపై కౌతూహలము అక్కన్న మాదన్న దేవాలయ కమిటీ ఘటన వస్తా ఉన్నది. కోటి దివ్యాకారమూర్తిని వస్తుంది. మీరు హాయిగా చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్తా ఉన్నాను. ఊరేగింపు ప్రారంభమైంది. మీకు తెలియజేయడానికి చెప్తా ఉన్నాను. మీరు పరేషాన్ కాకుండా కూర్చోండి. మీరు పాట పాడండి మిత్రులారా. అమత్య
కలివైరి బలుడా ఆ. సింహ బలుండను ఆహా. సత్యవైరి బలుడా ఆహా. కీలకీలకు వెయ్యి సింహాల బలం కలిగినటువంటి ఆహా. సింహ బలుండను ఆహా. కీచక నామధేయుండను అవునవునా? ఇప్పుడే మా బావగారి దగ్గరికి వెళ్ళి మా బావక్షేమములు తెలుసుకుని వస్తాను. బావా కూర్చోండి, మీరు దగ్గరికి వచ్చిన తర్వాత నేనే మీకు చెప్తాను. కూర్చోండి, కూర్చోండి, హాయిగా కూర్చోండి. బావా మీ పట్టణంలోన మీరు మీ వారలెల్లా చెత్త సైన్యమెల్లా క్షేమంబే కదా బావా? మా పట్టణంలో మా మత్స్యానగరంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి కొరతలు లేకుండా బోనాల సందర్భంగా లక్షలాది మంది మా యొక్క మత్స్యానగరమునకే వచ్చారు. బావా ఏమి సరే నీ క్షేమ పద్ధతులు నేను తెలుసుకున్నాను కానీ ఆహా. ఓహో సరే లోనికి వెళ్దాం రా. కృష్ణ అపకార మాధవ దినజన రక్షక ఎక్కడో ఉన్నావు అన్నయ్య. ఈ మధ్యాహ్న నగరంలో నా పాండవులు కొలువు కుటుంబంలో ఉన్నారు కనుక నేను కూడా సుయస్త్ర వద్దకు వెళ్ళాలి. అందుకు మమ్మల్ని కరుణించు అన్నయ్య. యదునందన హరిచందన మురళి మోగన గోవర్ధన మాధవ కరుణించరా బావా విరాట మహారాజా మిత్రులారా, ఓహో దగ్గరికి మన ఊరేగింపు వచ్చేసింది. మీరు దారి ఇవ్వండి. హాయిగా గడబడి లేకుండా ఇక్కడ పక్కకు అక్కడ పక్కకు జరిగి దారి ఇవ్వండి. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున నేను సుమారు 2 గంటల నుండి మీ అందరినీ ఆనందపరిచిన తెలంగాణ భాషా సంస్కృతి, తెలంగాణ ముఖ్యంగా హరికృష్ణ అన్నగారికి వారి సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమ మందిరా కరుణించరా. కొద్దిగా పక్కకు జరగండి. ఏమేమి ఇరువైపులా దారి ఇవ్వండి. ఇరువైపులా ఇక్కడి పక్కకు అక్కడి పక్కకు జరగండి. నారి సమానము లేరే లోకమున బలాబలి. కొరికతో ఈ నారి సమానము లేరే లోకమున ఫలాఫలి. కొరికతో ఈ నారి సమానము లేరే లోకమున బలాబలి. కొరికతో ఈ నారి సమానము లేరే లోకమున ఫలాఫలి. వరుని సతియ మాధవుని సతి గురు బృహస్పతి సత్యేంద్రుని సతి ఈ చక్కటి కార్యక్రమానికి వేం చేసినటువంటి భక్త మహాశయులకు అదే విధముగా మాకు సహకరించినటువంటి మన యొక్క దేవస్థాన కమిటీ గారికి మా కళాకారుల తరపున కళాభిందనలు తెలియజేసుకుంటున్నాము. కీచకవధ అనే ఒక ఘట్టము నుండి, ఎందుకంటే మనకు సమయం సందర్భము చాలా లేదు కాబట్టి కొద్ది క్షణాలలో ముగించడం జరిగింది. ముఖ్యంగా మీ అందరి తరపున, మా కళాకారుల తరపున మా అందరూ ఒక లైన్ నిలబడి ఓసారి మళ్ళీ మన కళాకారులందరికీ మీరు చప్పట్లతో స్వాగతం పలకాలి. మామిడి హరికృష్ణ గారి నాయకత్వాన ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థికి మరియు బోనాల ఆషాఢ జాతరకు తమ అమూల్య సేవలు అందిస్తున్న మా కళాకారులందరికీ జైలు తెలియజేస్తా ఉన్నాను. అన్న మామిడి హరికృష్ణ గారికి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున కృతజ్ఞతలు. కవి కలం మరచిన కోకిల గానం మరచిన ముగించుకుంటున్నాము. కవి కలం మరచిన కోకిల గానం మరచిన
మామిడి హరికృష్ణన్న నిన్ను భాగ్యనగర ప్రజలు ఎప్పుడూ మరవరన్న మీ అందరికీ ధన్యవాదాలు आषाढ़ बोनाला जातरा शुभाकांक्षलु मैं सभी माइनॉरिटी भाइयों का अभिनंदन करता हूं आपने आज के शानदार जुलूस में सभी भक्तों को अन्न प्रसाद दिया है आपका बहुत बहुत अभिनंदन है माइनॉरिटी भाइयों खुदा करे आपका नसीब चमकता दिखाई दे आप आंख बंद करे तो मदीना दिखाई दे अब सजदा जहां करे वहां काबा दिखाई दे खुली जो आंख तो आपको गुम्बद खिजरा दिखाई दे हम सब की ओर से सभी माइनॉरिटी भाइयों का गौस भाई का और गौस भाई के फर्जन भी हर साल आते हैं और राजमोहन जी का बहुत बहुत अभिनंदन है మీరు కొద్దిగా ఇరువైపులా జరగాలి అబ్బ గారికి అక్కన్న మాదన్న దేవాలయ కమిటీ సభ్యులకు సుమారు వందలాది సంవత్సరాల చరిత్ర గల అక్కన్న మాదన్న దేవాలయం ప్రతి సంవత్సరం ఈ ఊరేగింపుకు ముందు మొదటిగా నడపడానికి ముందుంటుంది లీడ్ చేస్తుంది అక్కన్న మాదన్న దేవాలయ కమిటీ పెద్దలు పోషకులు అన్న గోపిశెట్టి నిరంజన్ గారికి అలాగే ఉపాధ్యక్షులు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అన్న గోపిశెట్టి దినేష్ అన్న గారికి మరియు అలాగే సతీష్ కుమార్ గారికి దత్తాత్రేయ గారికి అలాగే పెద్దలు రాజరత్నం గారికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజరత్నం గారికి క్రాంతి కుమార్ గారికి जगमोहन प्रसाद जी अध्यक्ष हैं अक्कन्ना मादन्ना मंदिर कमेटी के मैं बहुत बहुत अभिनंदन करता हूं सभी कमेटी के मेंबर्स का खासकर हमारे वरिष्ठ पैटर्न भाई गोपीशेट्टी निरंजन जी का और सेक्रेटरी इंटरनेशनल साइकिलिस्ट दत्तात्रेय जी का और भाई सतीश कुमार मुदिराज जी का क्रांति कुमार जी का चेतन सूरी साहब का और हमारे सीनियर नेता राजरत्नम जी का बहुत बहुत अभिनंदन है हार्दिक स्वागत है आप सभी कमेटी मेंबरों का मैं बहुत बहुत अभिनंदन करता हूं रामदेव अग्रवाल जी का बहुत बहुत अभिनंदन है फूल पत्तों से नहीं रंगों से चुने जाते हैं फूल पत्तों से नहीं रंगों से चुने जाते हैं मैं जगमोहन कपूर जी अध्यक्ष हैं इस मंदिर कमेटी के मैं अनुरोध करता हूं कृपया हमारे मंच के ऊपर आइए आपका अभिनंदन है हार्दिक स्वागत है जगमोहन कपूर जी మీరు ఇక్కడ వెనక్కి జరగండి బాబు వెనక్కి జరగండి అమ్మవారిని ఇటు నుంచి రానివ్వండి పూలు मैं जगमोहन कपूर जी कृपया मंच पर पधारिएगा फूल पत्तों से नहीं रंगों से चुने जाते हैं भाई जगमोहन कपूर जी तन से नहीं मन से पहचाने जाते हैं आपका बहुत बहुत अभिनंदन है फूल తీసుకోవాలి ఆయనకు ఒక ఫోటో షాల్ కప్పాలి అధ్యక్ష షాల్ నికాలో ఆయనతో अक्कन्ना मादन्ना मंदिर कमेटी का ये झांकी जिसमें सबसे आगे आप देख रहे हैं महाराणा प्रताप और छत्रपति शिवाजी मुगल जगमोहन कपूर जी अक्कन्ना मादन्ना मंदिर कमेटी के अध्यक्ष जी का सम्मान हो चुका है मैं सभी कमेटी मेंबरों का बहुत बहुत अभिनंदन करता हूं हार्दिक स्वागत करता हूं मातेश्वरी से मांग करता हूं अक्कन्ना मादन्ना मंदिर कमेटी के सभी मेंबरों का भक्तों का आपका आशीर्वाद मिले और ये
इनकी उम्र इतनी लंबी हो कि ताकि हर वर्ष मातेश्वरी की इस कार्यक्रम में भाग ले। जगमोहन कपूर जी, है प्रभु जगमोहन कपूर जी पर हमको फिदा न कर, जगमोहन कपूर जी पर हमको फिदा न कर, अगर फिदा भी कर दिया हमसे जुदा न कर। मैं मातेश्वरी से यही प्रार्थना करता हूं। छत्रपति शिवाजी, महाराणा प्रताप ये भारत मां के सपूत हैं। मुगलों की ताकत को अपनी तलवार की धार से जवाब देने वाले महाबली छत्रपति शिवाजी, हाथ उठाइए। छत्रपति शिवाजी, आपका बहुत बहुत अभिनंदन है। महाराणा प्रताप और मां झांसी की रानी लक्ष्मीबाई, आपका सब अभिनंदन है। और भारत की शान, मान, बान, भारत के तिरंगे को लेकर भारत माता सबको आशीर्वाद देते हुए हमारे इस मंच के आगे से आगे बढ़ते हुए मैं सतीश कुमार मुदिराज जी और दत्तात्रेय जी, इंटरनेशनल साइकिलिस्ट, जिन्होंने देश के तिरंगे को फहराकर हिंदुस्तान का गौरव बढ़ाया। అమ్మా మీరు ఇక్కడ పక్కకు జరగండి, పోలీస్ సోదరులతో మనవి, వీరిని కొద్దిగా స్టేజ్ దగ్గరికి అమ్మవారు వస్తుంది, మీరు పక్కకు జరగాలి, పక్కకు జరగాలి, పక్కకు జరగాలి. గజరాజుపై, అంబారిపై మాతేశ్వరి అమ్మలగన్న అమ్మ మనందరినీ సుఖ సంతోషాలతో ఉండాలని, భారత ప్రజలు ఆయురారోగ్యాలతో ఆనందంగా, భారతదేశంలో పాడి పంటలు అంత సుఖంగా ఉండాలని, భారత ప్రజలందరూ హాయిగా ఉండాలని దీవిస్తూ అక్కన్న మాదన్న దేవాలయ కమిటీ మాతేశ్వరి మనందరినీ ఆశీర్వదిస్తూ ముందుకు సాగుతూ ఉన్నది. జగన్మాత శక్తి స్వరూపిణి, ఉగ్ర రూపధారిణి, దుష్ట శిక్షణి, భక్త రక్షణి. శక్తి అంటేనే ధైర్యం, స్థైర్యం, విజయ వీరత్వం. మనందరినీ ఆశీర్వదిస్తూ కోటి పేర్లు కలిగి ఏ పేరుతో పిలిచినా పలికే భక్తుల పాలటి కొంగు బంగారమైన అమ్మలగన్న అమ్మ అక్కన్న మాదన్న దేవాలయ కమిటీ సభ్యులందరికీ జయజయలు. मैं मातेश्वरी के गढ़ के गजराज जी और गढ़ के हमारे मातेश्वरी सभी को आशीर्वाद देते हुए धीमे धीमे आगे बढ़ती जा रही है. मैं भाई क्रांति कुमार जी का, दत्तात्रेय जी का और सतीश मुदिराज जी का, सभी कमेटी, राजरत्नम जी का और सभी कमेटी मेंबरों का मैं बहुत बहुत अभिनंदन करता हूं, हार्दिक स्वागत करता हूं. बोनाल आषाढ़ बोनाल जातरा के शुभकामनाओं के साथ కేరళ నుండి విచ్చేసిన ఈ డప్పు కళాకారులు, ये केरल राज्य से हमारे भाग्यनगर मातेश्वरी के इस जुलूस में भाग लेने के लिए आए केरला के सभी कलाकारों का हार्दिक स्वागत करता हूं. अंबारी भाई सतीश मुदिराज जी, आपका बहुत बहुत अभिनंदन है. सतीश भाई, भगवान करे आपका नसीब चमकता दिखाई दे. आप आंख बंद करें तो मां वैष्णो देवी दिखाई दे. अब प्रार्थना जहां करे वहां तिरुपति बालाजी दिखाई दे. खुली जो आंख तो आपको अक्कन्ना मादन्ना महाकाली मातेश्वरी दिखाई दे. आप सब भक्तों का, सब कमेटी मेंबरों का मैं बहुत बहुत अभिनंदन करता हूं. दत्तात्रेय जी और हमारे क्रांति कुमार जी, सतीश मुदिराज जी, सबका बहुत बहुत अभिनंदन है. मातेश्वरी सबको आशीर्वाद देते हुए धीमे धीमे हमारे मंच की ओर गजराज के साथ आ रही है. मैं भाई सतीश मुदिराज जी, आपके चेहरे पर मुस्कुराहट देखना चाहता हूं. आप मुस्कुराहट
जगमोहन कपूर जी इस मंदिर कमेटी के अध्यक्ष जी हैं और सभी कमेटी मेंबरों का मैं आभार प्रकट करता हूं, धन्यवाद अर्पित करता हूं। भाई सतीश मुदिराज जी, आपने भाग्यनगर के जनता को, भक्तों को सबसे पहले महंकाली मातेश्वरी अक्कन्न मादन्न मंदिर कमेटी आशीर्वाद देते हुए धीमे धीमे आगे बढ़ते जा रही है। आपका बहुत बहुत अभिनंदन है। सभी कमेटी मेंबरों का, सभी राजारत्नम जी का बहुत बहुत अभिनंदन है। कपूर साहब का बहुत बहुत धन्यवाद। अगर नामदेव अग्रवाल जी और सभी मेंबरों का मैं आभार प्रकट करता हूं। राइट है ना? దశాబ్దాల చరిత్ర గల అక్కన్న మాదన్న దేవాలయ కమిటీ ఎన్నో వందల సంవత్సరాల నుండి ఈ మహంకాళి మాతేశ్వరి ఊరేగింపులో అగ్రభాగాన ఉండి మా పెద్దన్న జట్ట సురేందర్ రెడ్డి అన్న గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మంచి వక్త, కామెంటేటర్, ప్రతి సంవత్సరం ఊరేగింపులో విచ్చేసి ఎన్నో విద్యా సంస్థలకు అధిపతి, ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగును ప్రకాశింపచేసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన అన్న సురేందర్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు, స్వాగత కుసుమాంజలులు, ఆషాఢ బోనాల జాతర శుభాకాంక్షలు। శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి రాజీ లేకుండా మా చక్కటి ఊరేగింపును జయప్రదం చేయట్లో మాతో సహకరిస్తున్న పోలీస్ సోదరులకు, మిత్రులకు, పోలీస్ సోదరీమణులకు మరియు ఉన్నత అధికారులందరికీ జై జైలు తెలియజేస్తా ఉన్నా। అక్కన్న మాదన్న దేవాలయ కమిటీ అమ్మవారు మహంకాళి మాతేశ్వరి గజరాజుపై, అంబారిపై మనందరిని దీవిస్తూ మనమంతా ఆరోగ్యాలతో ఉండాలని, మన పంటలు సస్యశ్యామలంగా పండాలని ఆశీర్వదిస్తూ ముందుకు సాగిన అక్కన్న మాదన్న దేవాలయ కమిటీ సభ్యులందరికీ జై జైలు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున। मैं सभी भक्तों का आपसे बार बार विनती कर रहा हूं, आपके बच्चे और आपके सभी आपके साथ है सो सभी मनी पर्स और आपका गोल्ड सभी संभाल कर रखिएगा, क्योंकि ये बहुत बड़ा हिस्टोरिकल मातेश्वरी की शोभा यात्रा है, जिसमें अच्छों के साथ साथ कुछ बुरे लोग भी आपके साथ रहते हैं, पॉकेट मार देते हैं, सोना मार देते हैं। आप कृपया अपने जगह आप होशियार रहिएगा। పంపరోళ్ళ కౌసల్య అనే తల్లి, మీ ఆధార్ కార్డు మా వద్ద ఉన్నదమ్మా। పంపరాల కౌసల్య గారు ఎక్కడున్నా మీ ఆధార్ కార్డు మా వద్ద ఉన్నది, దయచేసి తీసుకోవాలి। పటేల్ నగర్ అంబర్పేట్ నివాసి కౌసల్య గారు, పంపరాల కౌసల్య గారు, మీ ఆధార్ కార్డు మా వద్ద ఉన్న తల్లి, మీరు తీసుకెళ్ళాలి। मैं सभी माइनॉरिटी भाइयों का बहुत बहुत अभिनंदन करता हूं। माइनॉरिटी भाइयों, खासकर हमारे गौस भाई की परिवार, उनके फर्जन हर वर्ष आकर इस शोभा यात्रा को चार चांद लगाते हैं। गौस भाई, आपका हर सजदा मंजूर खुदा हो जाए, आपका हर सजदा मंजूर खुदा हो जाए, आपकी हर दुआ पे रब की रजा हो जाए, खुदा आपको इतने खुशियां दे दे कि आपकी जिंदगी से लफ्ज़ गम फना हो जाए। हम सब की ओर से आपको बहुत बहुत अभिनंदन है खुदा गौस भाई पर हमको फिदा न कर, है खुदा गौस भाई पर हमको फिदा न कर,
अगर फिदा भी कर दिया हमसे जुदा न कर। मैं सभी हिंदू भाइयों की ओर से आप सबका बहुत बहुत आभार प्रकट करता हूं। गंगा जमनी तहजीब आज पुराने हमारे इतिहास के पन्ने पलटा कर देखिए। अकबर बादशाह के दरबार में तानसेन का आलाप होता था। अकबर बादशाह के दरबार में तानसेन का आलाप होता था। अकबर बादशाह मुस्लिम धर्म के और तानसेन हिंदू धर्म के। काशी विश्वनाथ के मंदिर के द्वार पर बिस्मिल्लाह खां की शहनाई बजती थी। बिस्मिल्लाह खान मुस्लिम धर्म के और विश्वनाथ भगवान हिंदू धर्म के। वो रीत रिवाज आपने कायम रखा है। आज भाग्यनगर हैदराबाद में आपने हिंदू मुस्लिम तहजीब, हिंदू गंगा जमनी तहजीब को दिखाकर मैं सभी माइनॉरिटी भाइयों का, हिंदू भाइयों का और सबका मैं हार्दिक स्वागत करता हूं, अभिनंदन करता हूं। हमारे सुरेंद्र रेड्डी साहब हर साल अपना बहुमूल्य समय निकालकर इस शानदार शोभा यात्रा को सफल बनाकर अपनी मधुर वाणी में भक्तों को संदेश देते हैं हर वर्ष। मैं इस वर्ष भी आपसे विनती करता हूं, आज के भक्तों को आप अपना संदेश देंगे। ఆకాశం దద్దరిల్లే రీతిన భూదేవి కంపిస్తుందా అన్న చందనాన మనందరికీ ప్రతి ఏడులాగా ఈ ఏడు కూడా మన మల్లేశం బాయ్ ఆయన ఎక్కడుంటే అక్కడ వేదికంతా దద్దరిల్లాల్సిందే. సమూహానికి సమైక్యతకు రాష్ట్ర లెవెల్లో ఏ కార్యక్రమం ఉన్నా కూడా నేనున్నాను మీకు చింతన అని చెప్పి బయలుదేరి విచ్చేసేటటువంటి మనందరి ఆత్మీయ బంధువు మా మల్లేశం బాయ్ సాబ్ గారికి మరొక్కసారి పాతపట్నం, మా చెంపాపేట్, కర్మంగట్, మలక్పేట్, మీర్పేట్, అల్మాజ్గూడ, బడంగ్పేట్ ఆ ప్రాంతానికి అంతా కూడా సుపరిచితులు. మా దగ్గర కూడా ఏ కార్యక్రమం జరిగినా వారే ముందుంటారని చెబుతూ మనందరినీ ఒక్క చోట చేర్చడానికి అదిగో ఆకాశం దద్దరిల్లుతుందా, భూది కంపిస్తుందా అన్న చందనాన ఒక నదీ ప్రవాహంలాగా, ఒక చీమల పుట్టలా, ఒక నదీ సముద్రాల్లా, కెరటాల్లా తరలి వచ్చేస్తున్నటువంటి మా అమ్మ, అక్కలు, సోదరులు, సోదరిమణులు, చెల్లెళ్ళు అందరికీ స్వాగతం సుస్వాగతం చెప్తా ఉంది నాడు పాతపట్నం. పాతపట్టణం వైపు అమెరికా, కెనడా, ఇటలీ ఇత్యాది రాష్ట్రాల సోదరులు, సోదరిమణులు, హైందవ సోదరులంతా కూడా పాతపట్నంలో ఏమో జరుగుతూ ఉంది, మహోన్నతంగా ఇంత చక్కటి ర్యాలీ మేము చూడలేకపోతా ఉన్నామని చెప్పి టీవీల ద్వారా వీక్షిస్తున్నటువంటి కూడా స్వాగతం స్వాగతం. ఆషాఢ బోనాలు అందరికీ కూడా మరొక్కసారి అంకితం ఇస్తూ అమ్మలగన్నమ్మ, మైసమ్మ, మాంకాలమ్మ, పోచమ్మ, ఎర్రపోచమ్మ, పెద్దమ్మ తల్లి, కనకదుర్గ, విజయవాడ కనకదుర్గమ్మ, అమ్మలగన్న ఒక్కరా ఇద్దరా వందలాదిగా వేలాదిగా మనందరినీ ఈరోజు సమూహపరిచినటువంటి సమైక్యత. చెల్లి అంటే 2 అక్షరాలు, అమ్మ అంటే 2 అక్షరాలు, అక్క అంటే 2 అక్షరాలు. అది అందరం కూడా గమనించి ప్రవర్తిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క సోదరిని ఈరోజు మనం ఇంటికి పిలుచుకొని ముందుగా బోనం ఎక్కించి మన చెల్లికి, అక్కకు, అమ్మకు ముందుగా ప్రసాదం పెట్టి అమ్మవారికి దర్శనం చేసుకొని అందరం సమూహంగా కలిసిమెలిసి జరుపుకునే పండుగనే ఈ బోనాల మహోత్సవం. దానికి నిదర్శనం అక్క పోసమ్మ, మైసమ్మ అయితే తమ్ముడు పోతరాజై అక్క వచ్చిందని చెప్పి విన్యాసం జరిపి గావబట్టే కార్యక్రమం చేసి అక్కను ప్రసన్నత చేసుకోవడానికి పోతరాజుల విన్యాసం కూడా ఎంతో మహోన్నతమైనటువంటిది. మరి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా బోనం ఎక్కించి మా ఇంట్లో కళ్యాణాలు జరగాలి, మా ఇంట్లో పూజలు జరగాలి, మా అందరి పంటల పొలాల్లో చక్కటి పంటలు పండాలి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు సుస్థిరంగా ఉండాలి, అందరికీ సమూలంగా న్యాయం జరగాలి, బడుగు బడగీల వద్ద అందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి ఎంపవర్మెంట్, సామాజిక న్యాయం జరిగేటట్టు చూడు తల్లి, మేమందరం కూడా ఆర్థికంగా ఎదగాలని
అమ్మలగాని అమ్మను మొక్కుదాం. మొక్కుతున్నా మొక్కులు తీర్చుకోవడానికి ఈరోజు అశేషంగా అత్తగారింటికి వెళ్ళి కొత్తగా పెళ్లిళ్ళైనటువంటి చెల్లెళ్ళు, సోదరిమణులు, అక్కలు, మా బిడ్డలంతా కూడా ఈరోజు ఆషాఢ మాసంలో అత్తమ్మకం చూడొద్దని అమ్మవారింటికి వచ్చి బోనాలను తయారు చేసి ఎంతో అలంకరించుకొని ముద్దుగా ముచ్చటగా గంటల తరబడి అమ్మలగాని అమ్మ కోసం ఎక్కించే బోనాల ప్రసాదం బెల్లబువ్వ, అమ్మలగాని అమ్మ కోసం ప్రసాదాలు తయారు చేసి వేటలు కోసుకొని కోళ్ళను కోసుకొని మేమంతా కలిసి ఉన్నాం, మేమంతా సమైక్యంగా ఉన్నాం. మా కుటుంబం అంతా పచ్చగా ఉండాలి, మా కుటుంబం అంతా చక్కగా వర్ధిల్లాలనేటటువంటి సంకల్పంతో అందరం సమూహంగా జరుపుకునేటటువంటి ఆషాఢ మాసంలో తొలి పండుగ ఏకాదశి తర్వాత వచ్చేటటువంటి తొలి పండుగ ఈ బోనాల పండుగకు విచ్చేసినందుకు మరొక్కసారి మీ అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పల్లె నుంచి, పట్టణాల నుంచి, దూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి వారు ఎవరికి కూడా మనం ఎవరం కూడా అసౌకర్యం కలగకుండా ఈ సమూహాన్ని, ఈ సమైక్యతను చూడడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలకవలసినటువంటి సమయం ఆసన్నమైంది. మరొకసారి ఇప్పుడిప్పుడే లాల్ దర్వాజా, అదేవిధంగా సుధా టాకీస్, మాంకాలమ్మ, ముత్యాలమ్మ, జగనాంబ తల్లి, ఒక్కరో ఇద్దరు ఎందరో మాతలు కూడా విచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం అందరం కూడా మాతల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మాతల ఘట్టాలు, మాతల ఊరేగింపులు, వారి యొక్క శకటాల సమూహ సమైక్యత, ఇదిగో మేమంతా కలిసి ఉన్నాం, పాతపట్నం రక్షిస్తున్నాం, పాతపట్నంలో అన్ని కార్యక్రమం నిర్విఘ్నంగా చేస్తున్నామని చెప్పడానికి నిదర్శనంగా ఇప్పుడిప్పుడే మన ముందుకు విచ్చేస్తున్న మంటపాలన్నిటి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇప్పుడిప్పుడే మన ముందు నుంచి గజరాజుపై మనందరి ముందు విన్యాసాలు జరుపుకొని ఇప్పుడే బయలుదేరి వెళ్ళినటువంటి అక్కన్న మాదన్న ఆర్గనైజర్స్ అయినటువంటి మా గోపిశెట్టి నిరంజన్ గారు, మరేవిధంగా రాజరత్నం గారు, వారి సమూహ సమైక్యత పాలక వర్గానికి అందరికీ కూడా మరొకసారి వారి కార్యవర్గానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రతి ఏళ్ళ ఈ ఏడు కూడా చక్కటి అలంకరణతో మహోన్నతంగా కార్యక్రమాలు తీసుకొచ్చి ఇక్కడ విచ్చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాద్. మరొకసారి ఇంకా చాలా ఘట్టాలు విచ్చేస్తా ఉన్నాయి, వారందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉంది వేదిక. मल्लेशम भाई मल्लोकसारी మీకు థ్యాంక్ యూ చెప్తాం भैया आप जहां है फूल गुलबस्ता का जैसा कपड़ों को मखमल नहीं तो मजा नहीं है गुलाब फूल को डाली नहीं तो ऐसे महफिलों में हमारे मल्लेश भाई नहीं है तो मजा ही नहीं है प्रोग्राम की अलविदा ही नहीं है बोल के आप लोगों से हमारा गुजारिश भैया मल्लेश भाई थैंक यू ना धन्यवाद बहुत बहुत धन्यवाद भाई सुरेंद्र रेड्डी जी आपने अपना बहुमूल्य संदेश हमारे भक्तों को दिया है मैं उम्मड़ देवालय ऊरेगिंपु कमेटी की ओर से आपका बहुत बहुत धन्यवाद अर्पित करता हूं दोस्तों हर फूल खुशबूदार नहीं होता हर फूल खुशबूदार नहीं होता हर पत्थर चमकदार नहीं होता स्पीकर तो बहुत कुछ होते हैं लेकिन हर स्पीकर जट्टा सुरेंद्र रेड्डी अन्ना जैसा नहीं होता मैं हमारी कमेटी की ओर से बार बार अभिनंदन करता हूं सुरेंद्र अन्ना कवि कलम मरचिना कोकिल गानम मरचिना कवि कलम मरचिना कोकिल गानम मरचिना భాగ్యనగర ప్రజలు నిన్నెన్నడూ మరువరు జిట్టా సురేందర్ రెడ్డి అన్న ఈ శుభ సందర్భంగా మా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ మీకు అభినందనలు ఆషాఢ బోనాల జాతర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం प्रसाद वितरण करने वाले हमारे माइनॉरिटी भाइयों का मैं बहुत बहुत आभार प्रकट करता हूं और माइनॉरिटी भाइयों आपकी हर तमन्ना पूरी हो जाए हर तमन्ना पूरी हो जाए हो मुकद्दर आपका इतना रोशन के आमीन कहने से पहले ही आपकी दुआ कबूल हो जाए आप सभी माइनॉरिटी भाइयों का मैं खासकर हमारे बड़े भाई गौस भाई और उनके परिवार के उनके फर्जन और मंच पर जितने भी हमारे माइनॉरिटी बंधु हैं बहनें हैं वो सबका बहुत बहुत अभिनंदन है हमारे कमेटी की ओर से बहुत बहुत अभिनंदन है आपका
मैं महेंद्र रेड्डी जी, इंस्पेक्टर ऑफ पुलिस इंटरनेशनल कबड्डी प्लेयर का मैं आभार प्रकट करता हूं और साथ ही साथ कबड्डी के राष्ट्रीय खिलाड़ी इंटरनेशनल रेफरी भाई श्रवण कुमार, तेलंगाना पुलिस के हमारे ऑफिसर्स का मैं बहुत बहुत अभिनंदन करता हूं और आपका धन्यवाद अर्पित करता हूं। आपने लाइव में हमको देखकर आपका मैसेज दिया है, आपका बहुत बहुत धन्यवाद, बहुत बहुत अभिनंदन है महेंद्र रेड्डी जी, इंस्पेक्टर ऑफ पुलिस और इंटरनेशनल कबड्डी प्लेयर, सैफ गेम्स गोल्ड मेडलिस्ट, बहुत बहुत धन्यवाद आपका। శ్రీ భాగ్యనగర మహంకాళి జాతర ఆషాఢ బోనాల సందర్భంగా పాతపట్టణ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులందరి తరఫున నేను ఈ చక్కటి కార్యక్రమానికి విచ్చేసే కార్యక్రమానికి వన్నె తెచ్చిన మా సోదర సోదరిమణులు, భక్త సోదరులు సోదరిమణులు మరియు వివిధ దేవాలయాల నుండి విచ్చేసిన ప్రతినిధులు అందరికీ జయజయలు తెలియజేస్తా ఉన్నాను.
మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వీపింగ్ టీం వాళ్ళు ఎవరైనా ఉన్నా దయచేసి మా వేదిక వద్దకు రావాలి. స్వీపింగ్ టీం జిహెచ్ఎంసి స్వీపింగ్ టీం ఎవరైనా ఉన్నా దయచేసి ఇక్కడికి రావాలి. జిహెచ్ఎంసి స్వీపింగ్ టీం ఎవరున్నారమ్మా? కొద్దిగా రమ్మనండి. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి, ఏ కార్యక్రమం జరిగినా కేవలం ధార్మిక కార్యక్రమమే కాకుండా ఎన్నో క్రీడా పోటీలు జరిగినా వారందరికీ తమ అమూల్య సేవలు అందిస్తూ ముఖ్యంగా క్రీడాకారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న మా సోదరుడు మాజీ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రధాన కార్యదర్శి, కోట మైసమ్మ దేవాలయ కమిటీ ప్రతినిధి మాన్యశ్రీ ప్యారసాని వెంకటేష్ అన్న గారికి నేను మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. స్వాగత కుసుమాంజలులు తెలియజేస్తా ఉన్నాను. గులాబీ అందం కన్నా సంపంగి సువాసన కన్నా మల్లెల తెల్లదనం కన్నా మీ చిరునవ్వే మాకు మిన్నా ప్యారసాని వెంకటేష్ అన్న. ఈ శుభ సందర్భంగా మీకు శుభాకాంక్షలు. మీ సేవలు అమోఘం. ప్రతిసారి మాతేశ్వరి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని జయప్రదం చేయట్లు మీ అమూల్యమైన సేవలకు జైలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్యారసాని వెంకటేష్ అన్న గారికి. కేవలం భక్తుడే కాక కార్యకర్తనే కాక మంచి క్రీడాకారుడు. పాతపట్టణం నుండి ఎంతో మంది క్రీడాకారులను ప్రోత్సహించి వారి చీకటి జీవితాల్లో వెలుగులు ప్రకాశింపచేసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న మా అన్న ప్యారసాని వెంకటేష్ అన్న గారికి నేను మనస్ఫూర్తిగా నిండు హృదయంతో జైలు తెలియచేస్తా ఉన్నాను ఈ శుభ సందర్భంగా. अभी मातेश्वरी अक्कन्ना मादन्ना मंदिर कमेटी के महंकाली मातेश्वरी, जिनका सैकड़ों सालों का इतिहास है इस मंदिर कमेटी का, आज सबसे पहले इस शोभा यात्रा को लीड करते हुए अभी हम सबको आशीर्वाद देकर अक्कन्ना मादन्ना मंदिर कमेटी की मातेश्वरी और उनके सारे कमेटी मेंबर्स अभी हमारे यहां से सीधे निकल गए हैं. सबको आशीर्वाद देते हुए मैं कमेटी मेंबरों का फिर एक बार अभिनंदन करता हूं, हार्दिक स्वागत करता हूं. ये इस शोभा यात्रा में पहला जुलूस में अग्रसर होते हुए गजराज के ऊपर अंबारी पर मातेश्वरी आसीन होकर हमारे सभी भक्तों को आशीर्वाद देकर कहीं भाग्यनगर के जनता और सारे देश की जनता खुशहाल रहे और स्वस्थ रहे, ये आशीर्वाद देते हुए मातेश्वरी यहां से गुजर गई हैं. मैं आप सब भक्तों की ओर से मातेश्वरी का बहुत आशीर्वाद के लिए, आपके आशीर्वाद के लिए मांग करता हूं. ना गिन के देती है, न तोल के देती है, न गिन के देती है, न तोल के देती है. मां मांकाली जब भी देती है दिल खोल के देती है. आप सबका बहुत अभिनंदन है, हार्दिक स्वागत है. हमारे मंच पर अभी अपना पावन चरण रख चुके हैं इस भाग्यनगर महाकाली मातेश्वरी आषाढ़ बोनाल जातरा के उपाध्यक्ष, उम्मడి देवालयाల ఊరేగింపు कमेटी के उपाध्यक्ष
भाई मधुसूदन यादव जी अभी अभी हमारे मंच पर पधार चुके हैं। मैं मधुसूदन यादव जी का बहुत बहुत अभिनंदन करता हूं, हार्दिक स्वागत करता हूं। दोस्तों, जली को आग कहते हैं, जली को आग कहते हैं, बुझी को राख कहते हैं, असवुर राख को बारूद में बदलने वाले को ही मेरे भाई मधुसूदन यादव जी कहते हैं। मैं वो उपाध्यक्ष है हमारे इस उम्मड़ी देवालय कमेटी की शान है। दिन रात मातेश्वरी के चरणों में सबके सुख शांति के लिए, अपने सबके लिए आशीर्वाद मांगने वाले बंगारू मैसम्मा मंदिर कमेटी हरि बोली के करता धरता है। मातेश्वरी आपको इतना ऐसा वरदान दीजिए मधुसूदन जी। हे प्रभु, हे मातेश्वरी, मधुसूदन यादव को ऐसा वरदान दीजिए जिसमें शिव की शक्ति हो, मीरा की भक्ति हो, गणेश की सिद्धि हो, चाणक्य की बुद्धि हो, शारदा का ज्ञान हो, कर्ण का दान हो, राम की मर्यादा हो और कुबेर की संपत्ति तो बहुत है आपके पास। भगवान करे आपको कई वर्ष तक मातेश्वरी आपको ऐसा आशीर्वाद दे ताकि इस भाग्यनगर भक्तों का, आपके मंदिर कमेटी की ओर से सबका आशीर्वाद दे। जीएचएमसी सुपरवाइजर गारू चाय हुई पिए तो चूप को पेशाब आ रहा, वो प्रॉब्लम है। कौन सा ही नंबर अभी जो मातेश्वरी आपके समक्ष में आ रही है आशीर्वाद देते हुए सब भक्तों को, मातेश्वरी बेलमुत्यालम्मा मंदिर कमेटी के अध्यक्ष भाई पटेल सदानंद यादव जी और उनके सारे कमेटी मेंबरों का मैं हार्दिक स्वागत करता हूं, अभिनंदन करता हूं। ఇప్పుడు మనందరినీ ఆశీర్వదిస్తూ భాగ్యనగరంతో పాటు భారతదేశం ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలని ఆశీర్వదిస్తూ మాతేశ్వరి బేల ముత్యాలమ్మ ఘటం మన ముందుకు విచ్చేస్తున్నది అధ్యక్షులు మాన్య శ్రీ పటేల్ సదానంద్ యాదవ్ గారు, వారి కమిటీ సభ్యులు అందరికీ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున జేజేలు తెలియచేస్తా ఉన్నాను। కొద్దిగా ఇరువైపులా దారి ఇవ్వండి, ఇటువారు ఇటు అటువారు అటు కొద్దిగా తప్పుకుంటే మాతేశ్వరి ఘటం హాయిగా మన ముందుకు వస్తుంది, మీరు దర్శనం చేసుకోవచ్చు। मैं सभी भक्तों से विनती कर रहा हूं, बेला मुत्यालम्मा मंदिर कमेटी का घट हमारे सामने आ रही है, जरा आजू बाजू हट जाइए। मैं आपसे विनती कर रहा हूं, कृपया रास्ता दीजिए। కొద్దిగా దారి ఇవ్వండి,
బేలముత్యాలమ్మ దేవాలయ కమిటీ అధ్యక్షులు మాన్య శ్రీ పటేల్ సదానంద్ యాదవ్ గారికి, వారి కమిటీ సభ్యులందరికీ భాగ్యనగర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున నేను స్వాగతం జయజయలు తెలియచేస్తా ఉన్నాను. సదానంద్ గారు सुहानी नाम की एक नन्ही मुन्नी बच्ची हमारे मंच पर है। अगर उनके माता पिता अगर यहाँ पर उपस्थित हो, सुहानी नाम की एक लड़की हमारे पास आई है भटक कर। రాము యాదవ్ గారికి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ మాజీ అధ్యక్షులు పటేల్ రాము యాదవ్ గారికి, పటేల్ సదానంద్ యాదవ్ గారికి, పటేల్ మాజీ అధ్యక్షులు పటేల్ శ్రీనివాస్ యాదవ్ గారికి, శ్రీకాంత్ యాదవ్ గారికి, అందరూ నవీన్ యాదవ్ గారికి, పటేల్ కుటుంబ సభ్యులందరికీ జయజయలు తెలియచేస్తా ఉన్నాం. సదానంద్ జీ, मातेश्वरी बेलमुत्यालम्मा ना सदानंद जी, बेलमुत्यालम्मा ना गिन के देती है ना तोल के देती है। मातेश्वरी जब भी देती है दिल खोल के देती है। बेलमुत्यालम्मा की बोल, बेलमुत्यालम्मा की। पटेल सुहानी अनीता उनके माता श्री का नाम है, उनके माता का नाम अनीता है। आपकी लड़की हमारे पास है, आप आकर ले जाइए। सुहानी नाम की लड़की। मातेश्वरी बेलमुत्यालम्मा देवालय कमिटी అధ్యక్షులు పటేల్ సదానంద్ గారికి, సదానంద్ గారు మరియు వారి కమిటీ సభ్యులందరికీ జయజయలు తెలియచేస్తా ఉన్నాము. మధుసూదన్ యాదవ్ గారు దయచేసి ఇక్కడ వేదికపైకి రావాలి. సదానంద్ జీ, పటేల్ కిషన్ యాదవ్ గారికి, పటేల్ నవీన్ యాదవ్ గారికి, పటేల్ కుటుంబ సభ్యులు नरसिंह प्रसाद जी और आपके परिवार के सभी मेंबरों का मैं अभिनंदन करता हूं। नरसिंह प्रसाद जायसवाल जी, छत्रपति शिवाजी, मुगलों की ताकत को अपनी चमकती हुई तलवार की धार से जवाब देने वाले महाबली शिव छत्रपति जी, हाथ उठाइए। शिव छत्रपति महाराज की जय। బేలముత్యాలమ్మ కమిటీ సభ్యులందరికీ, భక్తులందరికీ అందరికీ జయజయలు। पटेल किशन यादव जी का, पटेल गोपाल यादव जी का और पूर्व अध्यक्ष उम्मड़ी देवालयाల ఊరేగింపు कमेटी पटेल श्रीनिवास यादव जी का, श्रीकांत यादव जी का और विजयानंद यादव जी का, सभी पटेल परिवार के सभी मेंबरों का बहुत बहुत अभिनंदन है। नरसिंह प्रसाद जायसवाल जी, देवी प्रसाद जायसवाल जी और पूरे कमेटी मेंबर सत्यनारायण जी, सब मेंबरों का हार्दिक स्वागत है। भाई पटेल सदानंद जी, మిత్రులందరికీ, భక్తులందరికీ అమ్మలగన్న అమ్మ బేలముత్యాలమ్మ, सदानंद जी, भाई जरा रोको, भाई जरा रोको, जरा रोको। सदानंद जी,
भगवान करे आपका किस्मत चमकता दिखाई दे। अब आंख बंद करे तो माँ वैष्णो देवी दिखाई दे। अब प्रार्थना जहां करे वह तिरुपति बालाजी दिखाई दे। खुली जो आंख तो आपको मातेश्वरी बेलमुत्यालम्मा दिखाई दे। आपका बहुत बहुत अभिनंदन सभी मेंबरों का। नरसिंह प्रसाद जायसवाल जी, जायसवाल परिवार के और सभी कमेटी मेंबरों के परिवार का मैं हार्दिक स्वागत करता हूं। दिल से दुआ है हमारी जिंदगी तुम्हारी संवर जाए। दिल से दुआ है हमारी जिंदगी तुम्हारी संवर जाए। तुम्हारे हर नजर में प्यार नजर आए। तुम्हें जिसकी तलाश है नरसिंह भाई, भगवान करे वो खुद तुम्हारी तलाश में आए। आपका बहुत बहुत अभिनंदन है। किशन, जब भी किशन को देखते हैं तो भास्कर याद आता है। भास्कर की आत्मा को शांति और आपका बहुत बहुत स्वागत है। बहुत बहुत अभिनंदन है सभी कमेटी मेंबरों का। సత్తన్న గారికి నమస్కారం, సత్తన్న గారికి జయజయలు, కమిటీ సభ్యులందరికీ, నేతుల दुर्गा यादव आपका बहुत बहुत अभिनंदन है, हार्दिक स्वागत है। पटेल नवीन यादव जी, फूल पत्तों से नहीं रंगों से चुने जाते हैं। नवीन यादव जी तन से नहीं मन से पहचाने जाते हैं। आपका बहुत बहुत अभिनंदन है, हार्दिक स्वागत है। మాతేశ్వరి బేలముత్యాలమ్మ అందరినీ ఆశీర్వదిస్తూ భాగ్యనగర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, భారత ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉండాలని బేలముత్యాలమ్మ ఆశీర్వదిస్తూ భక్తులందరికీ ఆశీర్వదిస్తూ ముందుకు సాగుతూ ఉన్నది। పటేల్ రాము యాదవ్ గారు మాజీ అధ్యక్షులు, तुंजा भवानी, मातेश्वरी तुंजा भवानी मुगलों की ताकत को अपनी चमकती हुई तलवार की धार से जवाब देने वाले महाबली शिव छत्रपति को तुंजा भवानी ने तलवार का भेंट किया था। तुंजा भवानी धीमे धीमे आगे बढ़ते हुए शिव कांता भाई कृपया मंच पर आइए। బేలముత్యాలమ్మ దేవాలయ కమిటీ సభ్యులందరికీ భక్తులందరికీ జయజయలు తెలియజేస్తా ఉన్నాను। शिव पार्वती, विजयानंद पटेल विजयानंद गारी की शिव पार्वती के रथ सारथी पटेल श्रीकांत यादव गारी की जय जयलो। బేలముత్యాలమ్మ
शिव पार्वती की ये झांकी, शिव पार्वती की झांकी, इसके रथ सारथी है पटेल श्रीकांत यादव जी। दोस्तों, कैलाशपति भगवान शिव जी अपने धर्मपत्नी पार्वती के साथ, जिसके रोम रोम में शिव है वही विष पिया करते हैं, जिसके रोम रोम में शिव है वही विष पिया करते हैं। जमाना उसे क्या जलाएगा, वो श्रृंगार ही अंगार से करते हैं। बोल बोलो मित्यालम्मा की। अनीता जी, आपकी बेटी सुहाना हमारे मंच पर है, आइए आकर ले जाइए। सुहाना, आपके माता का नाम अनीता है। मातेश्वरी बेल मुत्यालम्मा मंदिर कमेटी के सभी मेंबरों का मैं अभिनंदन करता हूं। డీసీపీ సౌత్ జోన్ గారి की मैं आह्वान कमेटी तरफना मैं अभिनंदन करता हूं। डीसीपी साउथ जोन जी का बहुत बहुत अभिनंदन है। मैडम जी, शांति और सुरक्षा बनाने में हमारे पुलिस भाइयों का बहुत बहुत अभिनंदन है। डीसीपी मैडम जी, आपके सर पे मां लक्ष्मी का हाथ हो, सरस्वती का साथ हो, दुर्गा का आशीर्वाद हो और आपका घर गणेश का निवास हो। आपके जीवन में हर पल पल आपको खुशियां हो। हमारी उम्मड़ी देवालयाల ఊరేగింపు कमेटी की ओर से आपका बहुत बहुत बधाई हो, बहुत बहुत शुभकामनाएं। ऐसा नेम प्लेट लगाना छोटा। బేల ముత్యాలమ్మ దేవాలయ కమిటీ వారి దేవాలయం ద్వారా ఈ చక్కటి శోభాయాత్రకు వన్నె తెచ్చిన కమిటీ సభ్యులకు, పటేల్ సదానంద్ యాదవ్ గారికి, వారి కమిటీ బృందానికి అందరికీ జై జైలు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున। ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ మాజీ అధ్యక్షులు పటేల్ శ్రీనివాస్ యాదవ్ గారికి, पटेल मैं बहुत बहुत आभार प्रकट करता हूं। डीसीपी मैडम स्नेहा मेहरा जी का बहुत बहुत अभिनंदन है मैडम आपका। पटेल कृष्ण यादव गारी की, पटेल गोपाल यादव गारी की, वारी सुपुत्रुलंदरिकी जय जयलो। देवी प्रसाद जायसवाल जी आपका बहुत बहुत अभिनंदन है सर।
మాజీ అధ్యక్షులు पटेल श्रीनिवास यादव गारी की, नरसिंह जी इनका नाम, गोपालन्ना के बच्चों का नाम बोलो जरा। अखिल पटेल, अखिल यादव, वरुण यादव, वरुण यादव। आज भगवान की वरुण की करुणा हो गई हमारे ऊपर और शोभा यात्रा धीमे धीमे आराम के साथ सबको आशीर्वाद देते हुए गोपाल यादव जी के सुपुत्र हैं पटेल अरुण यादव, वरुण वरुण अखिल यादव, अखिल यादव, दिल से दुआएं हमारी जिंदगी तुम्हारी संवर जाए, तुम्हारे हर नजर में प्यार नजर आए, तुम्हें जिसकी तलाश है अखिल यादव, भगवान करे वो खुद तुम्हारी तलाश में आए। आपके परिवार के सभी मेंबरों का बहुत बहुत अभिनंदन है। कृष्णन्ना पटेल किशन यादव, पटेल किशन यादव फूल पत्तों से नहीं रंगों से चुने जाते हैं, फूल पत्तों से नहीं रंगों से चुने जाते हैं, पटेल किशन भाई तन से नहीं मन से पहचाने जाते हैं। आपका बहुत बहुत अभिनंदन है। हमारे उम्मड़ी देवालय ऊरेगिंपु कमेटी की ओर से आपका बहुत बहुत अभिनंदन, बहुत बहुत स्वागत। जनरल सेक्रेटरी सुबोध भाई, सुबोध भाई, सदानंद यादव गारू, सुबोध भाई आपका बहुत बहुत अभिनंदन है, आपका बहुत बहुत अभिनंदन है। हर फूल खुशबूदार नहीं होता, हर पत्थर चमकदार नहीं होता, भक्त तो बहुत कुछ होते हैं लेकिन हर भक्त सुबोध भाई जैसा दिलदार और ईमानदार नहीं होता। సదానంద్ యాదవ్ గారు దయచేసి పైకి రావాలి, సదానంద్ యాదవ్ గారు వేదిక పైకి రావాలండి। అధ్యక్షులు బేలముత్యాలమ్మ దేవాలయ కమిటీ రథ సారథులు అధ్యక్షులు పటేల్ సదానంద్ యాదవ్ గారు దయచేసి వేదిక పైకి రావాలి। సదానంద్ యాదవ్ గారు గులాబీ అందం కన్నా, సంపంగి సువాసన కన్నా, మల్లెల తెల్లదనం కన్నా మీ చిరునవ్వే మాకు మిన్నా పటేల్ సదానంద్ యాదవ్ అన్న, దయచేసి వేదిక పైకి రావాలి। ముత్యాలమ్మ దేవాలయ కమిటీ సభ్యులకు భక్తులకు అందరికీ జై జయలు, అందరికీ స్వాగతం। शालीमार न्यूज के भाई जनार्दन गारू మరియు కృష్ణన్న గారు షాలీమార్ ఛానల్ ప్రతి సంవత్సరంలాగా ఈసారి కూడా ఈ చక్కటి శోభాయాత్రను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉన్నారు। వారికి జై జయలు। शालीमार चैनल के मैं भाई जनार्दन और कृष्णन्ना जी का बहुत बहुत अभिनंदन करता हूं। इसका सीधा प्रसारण लाइव टेलीकास्ट जा रहा है। यहां पर जितने भी है अपने घर को फोन कर कर बोलिए, शालीमार चैनल में लाइव टेलीकास्ट आ रहा है। पटेल सदानंद यादव गारी की मातेश्वरी बेलमुत्यालम्म रथ सारथुलु सदानंद यादव जी का मैं अभिनंदन करता हूं। सदानंद यादव जी, आपका नसीब चमकता दिखाई दे, आप आंख बंद करें तो मां वैष्णो देवी दिखाई दे, अब प्रार्थना जहां करे वह बेलमुत्यालम्मा दिखाई दे, और खुली जो आंख तो आपको मां लक्ष्मी और सरस्वती दिखाई दे। हमारे मंदिर कमेटी की ओर से, उम्मड़ी देवालय ऊरेगिंपु कमेटी की ओर से मैं आपको बहुत बहुत अभिनंदन करता हूं और मातेश्वरी का आशीर्वाद आपको मिले। बहुत बहुत अभिनंदन है, बहुत बहुत अभिनंदन है। जुग जुग जियो और हर वर्ष इसी तरह भक्तों को मातेश्वरी का दर्शन कराए। आपका बिल्कुल आप धन्य है। आपके माता पिता रामैया जी, आपका नाम सदा आनंद रखा है, हमेशा खुश रहते रहे आप। रामैया यादव पटेल, रामैया यादव रुक्मिणी यशोदम्मा के सुपुत्र है। सोचकर आपका नाम सदानंद लगे हैं। जब से अब मानसरोवर जाकर आए हैं, हमें आपके चेहरे पे मुस्कुराहट मुस्कुराहट हो रही। बहुत बहुत धन्यवाद आपका। अभी आपके सामने जो
गट आ रहा है మీరాలం బండి మహాకాళేశ్వర మందిర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు చైర్మన్ గా తమ అమూల్య సేవలు అందిస్తున్న కాకా గాజుల అంజయ్య గారి ఘటం ఇప్పుడు వస్తా ఉన్నది మన వేదిక ముందుకు. తెలంగాణ భాషా సంస్కృతి విభాగం వారి మిత్రులకు ముఖ్యంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మాన్యశ్రీ మామిడి హరికృష్ణ గారికి ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా భక్తులందరినీ తన మధురమైన గానంతో చక్కటి పాటలను వినిపించి వారినందరినీ ఉర్రూతలూగిస్తున్న మా కళాకారులందరికీ జయజయలు. దయచేసి మీ కార్యక్రమాన్ని ప్రారంభించండి. చాయ్ అయిపిస్తావా ఏమనుకోకుంటే ప్లీజ్. చక్కెర లేకుంటేనే ఏదైనా లేకపోతే అందరు చక్కెర వచ్చి పడిపోతారు. మన్ను తాగనోళ్ళు జీవితంలో ఎప్పుడు ముందుకు పోలేరు. ఇక పోయి వచ్చినాక అన్ని మాపుంటాయి.